హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీడే ఫ్యాషన్. ఈరోజు డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఎక్కువ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, అందుకని మొత్తం అన్నీ ఒకసారి వేసేసుకొని కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం నేను వేసిన 4 డ్రెస్సెస్ అండి. పొడుగు 40 ఉందండి. షోల్డర్ 6 పెట్టుకోవాలండి, మామూలు నార్మల్ డ్రెస్ కాబట్టి. సంక్లూజ్ 7 పెట్టుకోవాలండి. టెస్ట్ లూజ్ 11.5 అండి. అక్కడి నుంచి డబ్బా కింద గీసేసుకుని లోపల నుంచి తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. స్కర్ట్ దగ్గర 14 అండి. నడుము లూజు 10.5 పెట్టుకోవాలండి. అది 11.5 పెట్టుకున్నాం కదా టెస్ట్ లూజు. చాలా సింపుల్గా కట్ చేసుకోవడం కొలతలతో చెప్తున్నానండి. కట్స్ దగ్గర స్టక్ పెట్టుకోవాలండి. అలాగే పై క్లాత్ కూడా వేసుకొని ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలండి. ఫుల్ హ్యాండ్ పెట్టుకోవడానికండి క్లాత్ కొంచెం సరిపోతే మనం సైడ్స్ ముక్కలు ఎలా అతకాలి అదంతా కూడా వీడియోలో పెట్టానండి. కటింగు ఫోల్డింగ్ అండి, ఎందుకంటే ఫుల్ హ్యాండ్కి లైనింగ్ ఏ అవసరం లేదండి. ఎందుకంటే పొడుగు 14.5 15 ఉన్న వాళ్ళకి అవసరం లేదు, మోచేతి కింద వరకు కాబట్టి. సంకలో ముక్కలు పట్టుతాయి కదండి, వాటికి హాఫ్ హ్యాండ్స్ కూడానండి ఇందులో. అంటే అన్ని డ్రెస్సులకి ఫుల్ హ్యాండ్ రావు కదండి, ఫుల్ హ్యాండ్ వచ్చిన వీటికి ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. హాఫ్ హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళకి హాఫ్ హ్యాండ్స్ పెట్టచ్చండి. క్లాత్ సరిపోలేదు, అందుకనే కొన్నిటికి హాఫ్ హ్యాండ్ కొన్నిటికి ఫుల్ హ్యాండ్ పెట్టానండి నేను కట్ చేసిన డ్రెస్సుల్లో. అలాగేనండి డ్రెస్కి నెక్స్ట్కి బకరం అండి. అంటే కొంతమంది డీప్గా వేసుకుంటారు, కొంతమంది డీప్ వద్దు పైకే కావాలన్న వాళ్ళకి 6.5 పెట్టుకోవాలండి మేడ. వెనక మేడ మట్టుగా 7 పెట్టుకోవాలండి, మరి పైకి అయిపోద్ది కాబట్టి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ మటుకు చేయడం మర్చిపోకండి మా వీడియోను. వెనక నెక్ అండి, రౌండ్ నెక్ తీసుకున్నాను. మొత్తం నేను కట్ చేసే డ్రెస్సులన్నిటికీనండి సరే కటింగ్ అయిపోద్దండి.